కాల్లో ఉన్నారు రామరాజు గారు చెప్పండి. అసలు ఈ డీజే సంస్కృతి మామూలుగా రావటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. సంప్రదాయబద్ధంగా ఏదో మహారాష్ట్రలో లేకపోతే మిగతా ప్రాంతాల్లో స్వాతంత్రోద్యమ కాలంలో అందరూ కూడా సమూహంతో కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ. అలాంటి పండుగని సంప్రదాయబద్ధంగా మన యొక్క తెలుగు పాటలో లేకపోతే ఇంకో రకమైనటువంటి పాటలు పాడుకోవాలి, కానీ డీజే సౌండ్ పెట్టి 90 కంటే ఎక్కువ డిజిబుల్ ఉంటే ఖచ్చితంగా చెవులు పోతాయి, చెవులు చిల్లులు పడతాయి. ఈ పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో ఈ విధంగా చేయటం అనేటువంటిది చేస్తలేదండి. గణేష్ ఉత్సవ సమితి చేస్తలేదు, మేము డీజేలు వద్దంటున్నాం. ఇవాళ బ్యాండ్ కనబడుతుంది కదా, ఆ పూణే బ్యాండ్ ఉంది కదా, ఇవాళ పూణేలో ముంబై లోపల విద్యార్థులు ఆ యొక్క వాళ్ళు కేవలం వృత్తికారులే కాదు, యూత్ ఆ బ్యాండ్ నేర్చుకొని మొత్తం వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టుకుంటారండి. ఆ రకంగా ఒక సంస్కృతి పరమైనటువంటి బ్యాండ్ డోలాలు ఈ రకంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి ఒక సంస్కృతి యువత నాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. విహెచ్పి కానీ లేకపోతే ఇంకోలు కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారండి. భాగ్యనగరం మీరు సంస్థల మీద నెపం ఎత్తేకండి. ఒడి గుడి బడి ఈ 3 సంస్కారాలు ఇవ్వాలి మనిషికి. తల్లి ఒడి సంస్కారం ఒక నిమిషం రామరాజు గారు చెప్పనియండి. తల్లి ఒడి ఇవాళ సంస్కారం ఇస్తే ఈ సమాజంలో ఈ రకమైనటువంటి యువత తయారు కాదు. బడి మనిషికి సంస్కారం ఇవ్వాలి. ఇవాళ బడి లోపల మన రాముని గురించి చెప్తే కృష్ణుని గురించి చెప్తే మతతత్వము, ఇవాళ వాళ్ళ ఆదర్శం చెప్తే వాళ్ళ యూత్ ఇట్లా తయారు కాదు. తర్వాత అసలు వాటికి మందు వేయకుండా మిగతా అన్ని చర్చించుకుంటే గుడి ఇవాళ గుడి సంస్కార కేంద్రంగా ఉండాలా. తీసుకుపోయి ఎండోమెంట్ పెట్టుకొని దాన్ని కమర్షియల్ సెంటర్గా చేసింది. ఎవరు చెప్తున్నారండి? ఇవాళ యువతను తప్పుపట్టే ముందర మనము సమాజంగా బాధ్యత ఏంది, సమాజంగా కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ ఏంది, ఇవాళ ఏమి ఇస్తున్నాం మనము? వాళ్ళని వాళ్ళ మానాన్న వాళ్ళకు వదిలేసేసి వాడు దోషి అంటున్నావు కదా. తల్లిదండ్రులు కూడా దోషులే, సమాజము దోషే, గుడి దోషే, బడి దోషే. నాకు ఈ క్వశ్చన్ ఆ సమాధానంగా ఇప్పుడు ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇప్పుడు ఒకవేళ ఇంత దూరంలో ఉన్న డీజే వాళ్ళు కూడా వీళ్ళు సౌండ్ ఎక్కువ పెట్టారని వీళ్ళు ఎక్కువ పెట్టారని వీళ్ళు ఇలా పోటీ వెళ్తున్నప్పుడు వీధికి 2-3 మండపాలు ఉంటున్నప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి నిబంధనలు పెడతారు? మీరు సౌండ్ పెట్టకూడదు, మీరు డీజే వాయించకూడదు అని మీరు పక్కాగా పెట్టరా? అక్కడ ఒక పర్యవేక్షకుడిగా ఎవరు ఉండరా? వాళ్ళకి రూల్స్ ఉండవా? సార్ క్లియర్ గా చెప్పండి. ఒకవేళ నేను మండపం పెట్టాలనుకుంటున్నాను, నేను గణనాథుడికి నేను మండపం పెట్టాలనుకుంటున్నాను, నాకు మీరు ఎలాంటి రూల్స్ ఇస్తారు? ఒకటండి, ఇన్ని గణపతి మండపాలు సామూహిక ఉత్సవాలు ఎందుకు ప్రారంభమైందంటే దీనికి ఒక చరిత్ర ఉంది. మనం అన్ని పండుగలు ఇంటర్లోనే చేసుకుంటాం. హిందూ సంఘటన నిర్మాణం కోసము స్వదేశం స్వధర్మం ససంస్కృతి, మా నినాదం కూడా అదే, మా యొక్క లోగోలో కూడా అదే ఉంటుంది. స్వదేశం స్వధర్మం ససంస్కృతి సంరక్షణ, ఇదే మా యొక్క మోటో. ఇవాళ ఈ రకమైనటువంటి కల్చర్ పోతుంటే మేమేం గర్వపడతలేము, మేమేం దీన్ని ఎంకరేజ్ చేస్తలేము. దీని లోపల మార్పు రావాలంటే దాన్ని తల్లి వేరుకు మందేయాలి. మీరు 1,40,000 పండల్స్కి మీ ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు కదా. అండి, మరి మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీరెందుకు వాళ్ళకి గైడ్ లైన్స్ మీరు పెట్టాలి అంటే మీరే చెప్తున్నారు కదా, అవన్నీ మా గణేష్ పండాలు పెట్టాలంటే పోలీస్ పర్మిషన్, మేము ఇప్పుడు గణేష్ పండాలు పెట్టుకోవాలి. సో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఒక పండాలు పెట్టాలి. ఆ పండాలు పెట్టే ముందు కూడా మేము అప్లికేషన్ ఇవ్వాలి పోలీస్ కమిషనర్ కి, అక్కడ అప్లికేషన్ ఇవ్వాలి. అది శశిధర్ గారికి కూడా తెలుసు. పోలీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ వాళ్ళు పాటించట్లేదు. వాళ్ళకి తెలుసు ఈ గైడ్ లైన్స్ ప్రకారం నిమజ్జనంలో ఇట్లా చేయాలి, పండాలు పెట్టినప్పుడు ఇంత చేయాలి, రోడ్ బ్లాక్ చేయకూడదు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం కొంచెం 50% అంత అవసరం లేదు, 50% స్ట్రిక్ట్ గా ఉంటే డీజే బ్యాన్ చేస్తే డెఫినెట్లీ 30 to 35% హార్ట్ అటాక్స్ అవునాయి, బ్రెయిన్ స్ట్రోక్ అవునాయి, ఈఎన్టీ ప్రాబ్లం అవునాయి ఖచ్చితంగా. అది మాత్రమే కాదు సార్, ఆరోగ్యపరంగా ఇంతకుముందు ఒక వర్డ్ కూడా మాట్లాడారు, కల్చరల్ జిహాదీ అన్న ఒక వర్డ్ వాడారు. మీరు నిజంగానే కల్చరల్ జిహాదీ జరుగుతోంది అని మీరు అంటున్నప్పుడు ఇంత పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు, బికాజ్ ఇక్కడ ఉన్న వారికంటే మీకే నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి, అంతలా ఉన్నప్పుడు మైకులు మసీదులకు సంబంధించి మైకుల మీద కూడా తీసేయాలి మీరు అంటున్నప్పుడు డీజేలు తీయించేసేయండి. ఆ పవర్ మీ దగ్గర ఉంది కదా, అసలు ఈసారి నిమజ్జనానికి అయిపోయి ఉండాల్సింది కదా. అది చెప్తున్నాండి, సార్ అన్నాడు కదా 10-20% రాజకీయాల ఇన్వాల్వ్మెంటు, ఇమ్మర్షన్ సెంటర్ల దగ్గర కూడా మేము చెప్తాం అక్కడ ఒకటే వేదిక వేయండి, అన్ని రాజకీయ పార్టీలు ఆ వేదిక దగ్గర నుంచి రండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేయండి అంటే
ఒక్కో రాజకీయ పార్టీకి ఒక వేదిక వేసేసి మల్కాజ్గిరి పోతే మనకు తెలుస్తుంది. కాంగ్రెస్కి ఒక వేదిక, టీఆర్ఎస్కి ఒక వేదిక, బీజేపీకి ఒక వేదిక, ఇక ఎవరిని వీనికి వీయించి వాడు వానికి మించి వీడు. అసలు భ్రష్టు పట్టించి మన యొక్క ఈ రకమైనటువంటి చర్చకు కారణమవుతున్నాయి కదా ఇవి రాజకీయాల ఇన్వాల్వ్మెంట్. మీరు ఇవాళ నేను ఎవరిని తప్పు పట్టాలి, ఇంత కష్టపడ్డటువంటి పోలీసులు మేము ఇవాళ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు పోలీస్ చట్టపరంగా ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? మేము సపోర్ట్ చేస్తే మేము ఎట్లా చర్యలు తీసుకున్నామంటే ఇవాళ మేము తప్పు పెడుతున్నారు చెప్తున్నా కదా. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళ ఫోటోలు వేసుకొని వాడు ఒక్కనాడు కనబడడు. ఈ యొక్క ఉత్సవాలలో వాడి భాగస్వామ్యమే ఉండదు. రాత్రి వచ్చేసి ఒక డయాస్ వేసుకోవాలి, ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, దుమ్దమ్ పాటలు పెట్టాలి. ఎందుకంటే డీజే పాటలు పెడితే పిల్లలు ఆగుతారు కదా, కాబట్టి సొంత ఏజెండా అన్నట్టు. యాక్షన్ తీసుకోండి, కేసులు నమోదు చేయండి. ఇవాళ నేను మీ చర్చ ద్వారా పోలీస్ కమిషనర్ అడుగుతున్నాను, మేము చర్యలు కేసులు పెట్టాలా? మేము రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం చెప్తున్నాను. మళ్ళీ ఆ రోజు కూడా మీరు దండం బట్టి లేకపోతే చర్యలు తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చిరని అడగొద్దు. మేము ఈ వెరిపోకడలను గమనించి డైరెక్ట్ యాక్షన్ టీంలను మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఇటువంటి పిచ్చి పాటలు వేసుకొని మన యొక్క కల్చర్ను చిన్నబుచ్చే రకంగా ఎగిరినటువంటి వాళ్ళను మేమే గుణపాఠం చెప్తాం.